This is the countryside of the Andhra Pradesh, the south of India. Here are many small farming companies. Often, it is the women who stay around the house to take care of the children, their lands, and some cattle. Often these small and vulnerable farms have few possibilities in staying above the poverty line. Thanks to an initiative by ProSIF and HEVOS, a solution has been found for these poor circumstances. Here is Pragati Farm Products Producer Company, a corporation that exists here since 2012 and has ever since has been a stable and well-functioning source of income for all of these women. సార్ ఇప్పుడు ప్రగతి రైతు కంపెనీలో మొత్తము మహిళా రైతులే ఉన్నారు. ఈ కంపెనీకి 12 మంది డైరెక్టర్స్ కూడా మహిళా మెంబర్సే. With the support of ProSIF, these women have united in a farmer producer company. They are all shareholders of this company. దీంట్లో కూడా కంపెనీలో మేము ఏదైతే పని చేయాలనుకుంటామో అంటే మార్కెటింగ్ కావచ్చు, ఇంకేదైనా అంటే మనం ఇచ్చే లోన్స్ కూడా అది ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా ఆ 12 మంది డైరెక్టర్స్ మీదనే ఆధారపడి ఉంటున్నది. ఇందులో ఉన్న ప్రతి సభ్యురాలు కూడా మహిళా రైతులే అందరూ కూడా. ఈ ప్రగతి రైతు కంపెనీలో 1000 మంది మహిళా రైతు సభ్యులు ఉన్నారు. ఇది గ్రామాలలో పాల సంఘం సభ్యులు, తర్వాతకి మహిళా రైతు క్లబ్బులు, తర్వాతకి మహిళా సంఘాలు, ఇవి అందులో ఉన్నటువంటి సభ్యులని మేము ఈ ప్రగతి రైతు కంపెనీలో తీసుకోవడం అనేది జరిగింది. నిర్ణయము పూర్తి బాధ్యత కూడా ఈ మహిళా కమిటీ మెంబర్స్దే పూర్తి బాధ్యత అనేది ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళే నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. నా పేరు ఉపేంద్ర సార్. ఈ కంపెనీలో నేను బోర్డ్ డైరెక్టర్ను. చిన్న నాగారం గ్రామం అది. గ్రామంలో కూడా ప్రగతి తరఫున నేను డైరెక్టర్గా పనిచేస్తాను. అక్కడ గ్రూప్ వైజ్గా గ్రూప్ చేయడం, వాటాదానం కట్టియడం, పాలు కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేసుకోవటం, ఇట్లా బయట వ్యవసాయం పనులకు కూడా పత్తి కొనుగోలు అవి ఇవి చూసుకోవడం. మేము ప్రగతి సేవ రైతు కంపెనీలో కూడా మేము ఇవి చేస్తాం పని. పత్తి కొనిపించడం, మొక్కజొన్నలు. With the approach of ProSIF, all women learn to work efficiently and professionally. Then they receive a loan with a low interest rate to make the necessary investments in their company. The women of Pragati have been very successful. They were able to create a high-functioning company that sells several products like milk, corn and cotton. మా ఊరు గ్రామం బ్రేయర్వాడ. అది మేము మంచిగానే ఇక పత్తి గిట్లా మంచిగానే పండించుకుంటాను. మళ్ళీ ఊళ్ళే పత్తి కొంటానికి కూడా రైతు సంఘ పొల్లు వచ్చి కూడా బస్తాలు కొనుక్కుంటా వచ్చి కొనుక్కొని పోతాను. మేము కూలోళ్ళే పెట్టకుండా ఈ తొక్కిన కూడా ఈ వరకు కూలోళ్ళే పెట్టేది. ఇప్పుడు కూలోళ్ళే పెట్టకుండా మేము మంచిగానే ఇంటి ముంగడికి వచ్చి పైసలు ఇచ్చి వాళ్ళు పత్తి అమ్ముతాను. వాళ్ళకు తీసుకుపోతాను ఇంటి ముంగడికి వచ్చి. ఇప్పుడు అప్పటికైనా మేము ఇప్పుడు మేము చేయబట్టి వ్యవసాయం చేయబట్టి ఇప్పుడు 20 సంవత్సరాల కానీ చెప్తాను. అప్పుడు ఏమైనా పత్తి పెట్టక ఎంతకో కాడికి అమ్ముకొని వచ్చేది మార్కెట్లో. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి కొంటారు కాబట్టి మంచిగానే పత్తి మంచిగానే పైసలు మంచిగానే వస్తాయి. అప్పటికన్నా ఇప్పుడే మంచిగా తెలిపారు. అప్పుడు ఇంత తెలివి లేదు, ఇంత రాకటి కూడా లేదు ఎక్కువ. అయితే ఈ ప్రగతి రైతు కంపెనీలో సార్ మేము ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులనే తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్య ఉద్దేశం కూడా అదే. దానికి కూడా ఈ రైతులకు కూడా వారు ఏదైతే ఆదాయం చేసుకునే కార్యక్రమాల మీద అవగాహన కల్పించి ఒక్కొక్క రైతుకు అందరికీ ఒకటే కాకుండా అంటే పాడి పశువుల మీద కొంత అవగాహన ఉన్న రైతులను, తర్వాతకి గొర్రెల పెంపకందారుల ఉన్న ఆ రైతులను, అదేవిధంగా కొంత పెట్టుబడి లేక కొంత భూమి సాగు చేసుకునే విధానం లేకుండా కూడా అట్లా మామూలుగా బీడుబడి ఉన్న భూమిలో ఉన్న రైతులను కూడా మేము ఎంచుకొని Currently they have built up a solid and credit-worthy company which makes them no longer dependable on unprofitable loans. So now these women can further develop and invest in their company.
అట్లాంటివి చేస్తాం సార్. బార్లు కానీ అట్లాంటి లోన్ తెచ్చుకోవడం, గొర్రెలు కొనుగోలు కానీ అట్లాంటివి చేసి మళ్ళీ తిరిగి ప్రతి నెల కట్టియడం అట్లాంటివి చేస్తాం సార్. పిల్లలకు కూడా మంచిగా మా బ్యాంకులో కూడా పైసలు తెచ్చుకుంటాను. ఆడ రూపాయి మిత్తాడ ఇక్కడ ఇవతల తెస్తే 2 రూపాయల మిత్తి అవుతుందని ఆడ తెచ్చుకొని ఇవతలలో తీసుకుంటాను మేము. ఇప్పుడు మనం ఈ పంట గురించి కూడా పంటలకు కూడా పైసలు తెచ్చుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ తర్వాత పోయి కడతాను పైసలు. అలా మా పిల్లలకు కూడా మంచిగా చదివించుకుంటాను అలా తెచ్చుకొని కూడా.